డిసెంబర్ నాటికే ఐటీ పాముల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ టర్మ్లోనే ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసి నీళ్లు ఇస్తామన్నారు. కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తెలంగాణకు 70% కృష్ణా జలాల కోసం పోరాడుతున్నామన్నారు. నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నకరేకల్ నియోజకవర్గంలోనే ఐటీ పాముల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని, కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టిందన్నారు. తట్టుకోలేవండి, అసలు ఏందో ఏమో అది ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ లో ఉన్న మెయిన్ నాయకులు. నేను సాధారణంగా అతిశయోక్తిగా ఎక్కువ మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడే సందర్భం వచ్చిందని నేను మనం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ చాలా చైతన్యవంతమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళే, నిర్మాణం చేసింది వాళ్ళే హయాంలో కూలిపోయిందండి. అది అసలు ఎంత సిగ్గుపడాలి వాళ్ళు. ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎవడి మీదో బదనాన్న నూకే ప్రయత్నం చేసి ఏదో ఒక పన్ను పోతే మొత్తం పనులు వీక్కుంటామంటారు, ఏదో కాంగ్రెస్ లో బాంబులు పెట్టామంటారు. ఇంతకంటే ప్రజా జీవితంలో బాధ్యతారహితంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇంకెవరు మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇది కొంచెం వివరంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, 38,000 కోట్లతో తుమ్మడి ఎట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర గారు శంకుస్థాపన చేసిండు. 10,000 కోట్లతో కాలువలు దువ్విండు. ప్రభుత్వం మారింది. మరి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలకులు ఎట్లంటే, అది పూర్తి చేస్తే అంబేద్కర్ పేరు ఉంటది, ఈ కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి ఆయకట్టు అంతే ఉంది. అదే 17-18 లక్షల ఎకరాలు 38,000 కోట్లది 3 ఇంతలు చేసిండు. 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థ, ఈ లెక్కలు చూసే సంస్థ ఎవరంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్, ఈ రాష్ట్రానికి శాశ్వతంగా గుదిబండగా నిలిచిపోతుంది. అంటే ఇక మనకి ఆ అప్పులు కట్టడమే మన జీవితం.